హాయ్ గ్యాస్, నేనైతే బిఫోర్ వీడియోలో చెప్పాను కదండి, మా తాతయ్య అయితే కృష్ణానదికి తీసుకెళ్లారని చెప్పి. దాని నెక్స్ట్ డేనే కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్దామా అని అన్నారు. సరే అని చెప్పి మేమైతే బైక్ మీద అయితే వెళ్ళిపోయాము. చుట్టూరు కోతులండి బాబా. అయినా కొండ ప్రాంతాలు కదండి, కోతులు ఉంటాయి లేటి. నేను చూసినప్పుడైతే 2 కోతులు ఇలా ట్యాంక్ ఎక్కినాయి. మాకైతే చాలా నవ్వు వచ్చింది. అమ్మని టెంపుల్ పైన కూడా కూర్చున్నాయి కోతులు. అలాగా తర్వాత మనము స్టెప్స్ ఎక్కి వెళ్తే మనకి కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళడానికి దారి కనిపిస్తుంది అనమాట. మేము స్టెప్స్ ఎక్కే దారిలో మాకు హనుమాన్ టెంపుల్ అయితే కనిపించింది. మేము బయట నుంచే దండం పెట్టుకుని వెళ్ళిపోయాము. అక్కడైతే మాకు దర్శనం బాగా జరిగిందండి. ఫోన్స్ అలౌడ్ లేవన్నారు. సరే అని చెప్పి ఫోన్ కౌంటర్లో ఇచ్చేసాము. మనీ కూడా తీసుకున్నారు. పర్ ఫోన్ 5 రూపీస్ అనమాట. ఇంకా ఫోన్ ఇచ్చేసాము. 2 ఫోన్స్ ఇచ్చాము. 10 రూపీస్ తీసుకున్నారు. మేము ఇంచక్కడికి అయితే వ్యూ ఎంజాయ్ చేసామండి బయట. అదిగోండి అక్కడైతే మొత్తం బ్యారేజ్, అంబేద్కర్ స్టాచ్యూ కూడా కనిపిస్తుంది. నేనైతే మీకు కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను, మీరే చూసేయండి. ఇదిగోండి బ్యారేజ్. ఇప్పుడు కనిపించేది అయితే అంబేద్కర్ స్టాచ్యూ. ఇవైతే అమ్మవారికి శారీస్ ఉంటాయి కదా, అవైతే బయట అమ్ముతున్నారు. మా మమ్మీ అయితే పులిహోర తీసుకున్నారనమాట. పులిహోర తీసుకున్నప్పుడు మేమైతే వాటర్ తాగాము. మేము బస్ ఎక్కి వెళ్దామని చెప్పి అనుకున్నాము. ఇంకా బస్సులో చాలామంది జనం ఉన్నారు. వాకింగ్ చేసినట్టు ఉంటుందని చెప్పి మేము ఇంకా నడుచుకుంటూనే వెళ్ళిపోయాము. ఇంకా కిందకి దిగిపోయాము. కిందకి ఇలా కొండ దిగిపోయి మళ్ళీ స్టెప్స్ మీద అక్కడ కొంచెం కూర్చుని పులిహోర తిన్నాము. చల్లగా ఉంది రావి చెట్టు. ఇంకా పులిహోర తిని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము, వెళ్ళిపోయాము. వెళ్ళేటప్పుడు కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకున్నాము. మేము కొన్ని ఫ్రూట్స్ తీసుకుని చెరుకు రసం తాగాము. బాయ్ అండి.